పరిశుద్ధుడైన మా దేవ, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివాసం చేయు మా ప్రభు, ఎప్పుడే కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి దేవాన్ని కొందరు చెల్లించి ఆరాధిస్తూ ఉన్నాం. మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపారు. కలవరి శిలువలో బలిగా అర్పించుటకు మీరు ఇష్టపడినందుకై స్తోత్రాలు. మీ ప్రాణం కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి మా పాప విమోచన కొరకై తండ్రి మీరు శిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన సజీవుడిగా మీరు తిరిగి లేచారు. మరణమును, లోకమును, సాతాను జయించినటువంటి మా తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మన ఆదికాల సంకల్పము భూమికి పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిలో మీరు మమ్మల్ని ఎరిగి ఏర్పరచుకొని గొప్ప రక్షణతో మీరు దర్శించినందులకై స్తోత్రాలు. మీ సొత్తుగా మీ భాగముగా చేసుకున్నావు. మీ వాగ్దాన నిబంధనలకు మమ్మల్ని పాత్రలుగా చేశావు. ప్రభా, మీ మర్మాలని మీ ఆత్మ ద్వారా మాకు తెలియచేస్తూ దినదినం ప్రభా మీ సారూప్యములకు మమ్మల్ని మారుస్తూ ఉన్నందులకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. భూమి మీద మీరు మాకు అనుగ్రహించిన సంఘ సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ సంఘము సత్యమునకు ఆధారమై ఉంటున్నది. అలాంటి సత్యానికి ఆధారమైనటువంటి సంఘములో మమ్మల్ని చేర్చి ప్రభా మీ వాక్యం అనే మన్నా ద్వారా మమ్మల్ని పోషిస్తున్నటువంటి మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. ప్రియమైన తండ్రి, విడవక మాడలా కృప చూపుతూ ఉన్నావు. ప్రభా, మమ్మలను బలపరిచే దేవుడుగా మీరు మాకున్నారు. ప్రభా, మీ సన్నిధి సాన్నిధ్యాన్ని మాకు నిత్యం అనుగ్రహిస్తూ ఉన్నావు. మీ ఆనంద ప్రవాహంలోనిది మాకు త్రాగిస్తూ ఉన్నారు. దేవా, మీ యొక్క పరిస్థితుల్లో కూడా మీ వాక్యాన్ని మాకు ఆ రీతులుగా అందిస్తూ ఉన్నందులకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. గత వారం అంతా నీ కృపాక్షేమాలతో కాపాడి పరిశుద్ధ దినములో నీ పాద సన్నిధి అనుగ్రహించినందులకై స్తోత్రాలు. ప్రభా, మీ సన్నిధిలో గడిపే సమయం మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఉండినట్లుగా మీ కృప అనుగ్రహించండి. దయాదాక్షిణ పూర్ణుడా, కరుణా సంపన్నుడైన మా తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మా మధ్యలో మీరుండండి. ప్రభా, మా బలహీనతలు పతనములు క్షమించి రక్తంతో కడిగి శుద్ధీకరించి నూతనపరచు. పాడే పాటలు ఉజ్జీవకరంగా ఆశీర్వాదకరంగా మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. వర్తమానం కూడా ఆరాధన వర్తమానం ఆత్మతో సత్యముతో ఆరాధించిన నిమిత్తమై మీ పరలోకము నుండి అనుగ్రహించి మీ దాసుని బలపరచండి. ఆత్మాభిషేకం అనుగ్రహించు. రక్షించుకుని యోగ్యంగా బలలో పాలు పొందిన నిమిత్తమై అవసరమైన ఆత్మ సంబంధమైన హెచ్చరికలు మీ లేఖనాల నుండి ప్రభావం మీరు అనుగ్రహించవలసిందిగా వేడుచున్నాము. ఆన్లైన్లో ప్రభావం ఎంతమంది అయితే నీ వాక్యం వినబోతున్నారో వారందరికీ మీ క్షేమం దయచేయి. ఆ వాక్యము ప్రభావ విని గ్రహించి దాన్ని అనుసరించేటువంటి మనసు ప్రజలకు దయచేయవలసిందిగా వేడుచున్నాను. శత్రువు ఎక్కడ ప్రభావ నీ ప్రజలను అభ్యంతరపరచబడుకున్నట్లుగా మీ కృప దయచేయి. దయాదాక్షిణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడైన మా తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం. దేవా, మరి కరెంటు వాతావరణం శబ్దయంత్రాన్ని మీరే మీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా వేడుచున్నాం. ఈ దినం ఆన్లైన్లో ఆ రీతిలుగా వాక్యం అందిస్తున్న దేవదాసులందరినీ ప్రభావ మీరే బలపరిచి అభిషేకించి వాడుకోవాల్సిందిగా వేడుచున్నాం. దేవుని ప్రజలైన వారిని ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ప్రభావ ఆత్మీయంగా బలపరిచి వారిని ప్రభావ మీ రాజ్యం కొరకై సిద్ధపరచవలసిందిగా వేడుచున్నాం. చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యముని ఆరాధించేటువంటి సమయం వాడికి మీరు దయచేయవలసిందిగా వేడుచున్నాం. శత్రువు ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వాడి కార్యములు లయపరచు. మీ కృపా మహాదర్శనానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 191. तंबुर सितारतो माँ प्रभुनी
ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాథుని పొగడెదము. స్తుతి గానము చేసెదము, నాథుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికే తెంచి, అమరుడవై ప్రభు భువికే తెంచి, మరణపు ముళ్ళు విరచి, మరణములు గెలచిన మా ప్రభువా, మరణపు ముళ్ళు విరచి, మరణములు గెలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి శాంతి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించి మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించి మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, నిర్మించెను ఇళ్ళలో గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇళ్ళలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ యుక్తికి క్రీస్తు పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు
సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. లెబనోను వీడి నా తరము లోకపు ఆశలు గతించిపోవును. లెబనోను వీడి నా తరము లోకపు ఆశలు గతించిపోవును. ఏమును గెచ్చమని గోగోత దాటుచు ఏమును గెచ్చమని గోగోత దాటుచు హెబ్రోను చేరుదము. ప్రభువును ఆరాధించెదము. హెబ్రోను చేరుదము. ప్రభువును ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభును ఆరాధించెదము. తన నివాసముగా చేసేసిన తన నివాసముగా నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాట సంఖ్య 197. పాట సంఖ్య 197. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక. నీకే కలుగునుగాక. మా దేవా నీకే కలుగునుగాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక. నీకే కలుగునుగాక. మా దేవా నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు. జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపుమమ్ము మా దేవా. నీ జ్ఞానముతో నింపుమమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక. నీకే కలుగునుగాక. మా దేవా నీకే కలుగునుగాక. వెండి బంగారు ఆశ్చర్యములు నీ దానములే శ్రీమంతుడా. వెండి బంగారు ఆశ్చర్యములు
కలుగునుగా అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధశూరుడా అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధశూరుడా నీక సాధ్యమైనది లేదే యెహోవా నీక సాధ్యమైనది లేదే యెహోవా నీ సర్వశక్తిని వివరింపతరమా నీ సర్వశక్తిని వివరింపతరమా నీ సర్వశక్తితో నింపు మా దేవా నీ సర్వశక్తితో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపే శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపే కొలువగలేము నీ ఘన ప్రేమను కొలువగలేము నీ ఘన ప్రేమను సాటిలేని నీ ప్రేమను వివరింపతరమా సాటిలేని నీ ప్రేమను వివరింపతరమా నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా నీ ప్రేమతో నింపు మమ్ము మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక ఆత్మగలేము నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రములు జ్వాలామయుడా ఆత్మగలేము నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రములు జ్వాలామయుడా మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని అగపే ప్రేమను వివరింపతరమా అగపే ప్రేమను వివరింపతరమా అగపే ప్రేమతో నింపు మా దేవా అగపే ప్రేమతో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక రెండు వందల 7 పాట సంఖ్య 207 రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా దేవుడైన పక్షమైన విరోధెవ్వడు దేవుడైన పక్షమైన విరోధెవ్వడు దూతలైనను దానులైనను దూతలైనను దానులైనను ప్రభు ప్రేమ
నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమ అయినను బాధ అయినను, శ్రమ అయినను బాధ అయినను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంతలేని యేసు నాకై హింస పొందెనే, యేసు నాకై హింస పొందెనే. హింస అయినను హీనత అయినను, హింస అయినను హీనత అయినను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను. ఏదైనను లోతైనను, ఏదైనను లోతైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఉన్నవైనను 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 ఉన్నవైనను, ప్రభువు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు
వందనము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా. ఆరాధన కొరకై దేవుని వాక్యం వింటాం. దేవుని ప్రజలైన వారు చక్కగా దేవుని వాక్యముని వాక్యానుసారంగా ఆరాధించవలసిందిగా దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మరొకసారి ఉదయకాలంలో మీ పరిశుద్ధాలయంలో ఇలా మోకరించి ప్రార్థించడం ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాను ప్రభా, నమ్మకమైన దేవుడు, గొప్ప దేవుడు, నీ అనాథ సంకల్పం బట్టి యేసుక్రీస్తులో దిన వరకు సజీవ లెక్కలో ఉంచి ఉదయకాలంలో తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమతో ఇచ్చినారు. అలాన తండ్రి ఆరాధన కొరకై తండ్రి దాసుని, బలహీనుని, అపాత్రుని, లేని వాడిని అయినప్పటికీ ప్రభా ఆ సంకల్పం బట్టి యేసుక్రీస్తులో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆరాధన కొరగిన వాక్యం తండ్రి వివరించటకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇదైతే నా నమ్మకమైన దేవుడు ఇర్మియాను జ్ఞాపకం చేసుకున్నారు. ఇర్మియా తండ్రి ఇచ్చిన నుంచే తండ్రి నోటి మాంద్యం కలవాలని అన్నప్పుడు తండ్రి ఇర్మియా ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఈ నోట నా మాటలు ఉంచున్నాను, అవి తొలగించటను తీసివేయటకు ఎవరికి అధికారం లేదని సెలవిస్తూ వచ్చినారు. అలా ప్రభా, నేను కూడా తండ్రి మాట మాంద్యం కలవారిని తండ్రి అన్నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అవును ప్రభా, నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పని వాడని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కేవలం ప్రభా నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి ఈ దినం వరకు సజీవ లెక్కలో నిన్ను ఆరాధించగలటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయం దీనికరంగా చేయమని ముందు మా ప్రభువు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. మరొకసారి చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనవలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుకుందాము. మనము దేవుని స్వరూపమును కలిగిన వారమై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలోమరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ దేవుని స్వరూపం అనేది ఒకటి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఉదయకాలంలో ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఈ స్వరూపం అనేది బైబిల్లో ఒక 4-5 స్వరూపాలు మనం ఈ దినం చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. మొదటిగా
యోహాను రాసిన సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమస్వరూపి కనుక ఆయన ప్రేమస్వరూపిగా మనకు ఒక రూపాన్ని ఇస్తూ వచ్చినాడు. ఒకప్పుడు మనము రూపం లేని వారంగా ఉంటుంది. అయితే దేవుడు తన రూపాన ఆదికాండము 1వ అధ్యాయంలో చెప్తా వచ్చినాడు. 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయదము. కనుక దేవుడు తన స్వరూపాన తన పోలిక చొప్పున తన ఇష్టానుసారంగా నరుని చేస్తూ వచ్చినాడు. అట్లానే మొదటిగా దేవుడు ప్రేమస్వరూపి కనుక దేవుడు ప్రేమస్వరూపి అని 1వ యోహాను 1:8 చెప్తా ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి కనుక దేవుడు ప్రేమస్వరూపి కనుక మనమందరము అంటే మనము ప్రేమ లేని వారమై ఉంటుంది. అయితే ప్రేమ లేని వాడు కనుక ఆయన ప్రేమ చూపుతా వచ్చినాడు. ఎట్లా అంటే ఒకప్పుడు ఇది మన రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. బలహీనులం ఎప్పుడంటే మనము ఆదాము చేసిన పాపమును బట్టి, ఆదాము హవ్వలు చేసిన తప్పును బట్టి మనము పాపంలో పడిపోయి బలహీనం అయిపోయినాం, బలం లేని వాళ్ళం అయిపోయినాం. ప్రతి చిన్న విషయానికి బలహీనం అయిపోతున్నాం. ఒక మాట ద్వారా బలహీనం అయిపోతున్నాం, పని ద్వారా బలహీనం అయిపోతున్నాం, ప్రతి విషయంలో బలహీనం అయిపోతున్నాం. అట్లనే 8వ వచనంలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ రెండవదిగా చూసినట్లయితే ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనము దావీదు అంటాడు కదా, నేను నా తల్లి గర్భం నుండి పాపంలో జన్మించిన వాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించినని దావీదు అంటా వచ్చినాడు. కనుక మనం కూడా పాపంతో జన్మించిన వారం కనుక మన నేచరు పాపమే. చిన్నతనం నుంచి ఎవరు చెప్పకముందుగానే ఉగ్గుపాల నుంచి మన తల్లిదండ్రులు నేర్పేది ఏంటంటే అదో సందమామను చూపించి సందమామ వస్తుంది అని అబద్ధం చెప్తుంటున్నాడు, అదో బూచోడు వస్తున్నాడు అని అబద్ధం నేర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి చిన్నతనం నుంచే మనం పాపంతో పుట్టిన వారము, పాపంలో జీవిస్తున్న వారము, పాపంలో పెరుగుతున్న వారము. అలాగే 10వ వచనంలో చూస్తే ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణం ద్వారా మనల్ని దేవునికి సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. కనుక మనము శత్రువులమై ఉండగా అంటే ప్రతి విషయంలో మనము శత్రుత్వం కలిగి ఉంటున్నాం. చిన్న విషయంలో మన స్నేహితులతో అయితేనేమి, బంధువులతో అయితేనేమి, ఇరుగు పొరుగు వారితో అయితేనేమి, చిన్న విషయానికి కూడా మనం శత్రుత్వం కలిగి ఉంటున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమస్వరూపి కనుకనే మనకు ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, ఇన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ, ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా అంటున్నాడు. అందుకే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు కదా, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక దేవుడు ప్రేమస్వరూపి కనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. కానీ ఈ లోకంలో మనము బంగారును ప్రేమించే వారంగా ఉంటున్నాం, డబ్బును ప్రేమించే వారంగా ఉంటున్నాం, వస్త్రాలను ప్రేమించే వారంగా ఉంటున్నాం, ఇంటిని ప్రేమించే వారంగా ఉంటున్నాం, తిండిని ప్రేమించే వారంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఓన్లీ ఈ లోకంలో ఉన్నట్టు మాత్రమే దేవుని మనం ప్రేమించే వాళ్ళంగా ఉంటున్నాం. అయితే దేవాది దేవుడు సర్వలోకాన్ని వదిలిపెట్టి, పరిశుద్ధమైన పరలోకాన్ని వదిలిపెట్టి నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు.
వచ్చినాడు అంత మాత్రం కాక కనుక ఒకసారి చదువుతా వినండి. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవారి యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రతివాడు రక్షింపబడాలని, ప్రతివాడు నిత్య జీవం పొందాలని ఆయనను అనుగ్రహించబడిను, ఆయనను అనుగ్రహించినాడు అన్నమాట. దేవుడు తానే మానవుని రీతిగా మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రావాల్సిన అవసరత ఏమీ లేదు. కాకపోతే మానవుని రక్షించాలని, మానవుడు చెడిపోయిన వాడుగా ఉన్నాడు, శత్రువుడుగా ఉన్నాడు, పాపిగా ఉన్నాడు, త్రోసివేయబడినవాడుగా ఉన్నాడు. ఇలాంటి మానవుని రక్షించేదాని కొరకై దేవాది దేవుడు తన నిత్య జీవం ఇచ్చేదాని కొరకై ఈ లోకానికి వచ్చినాడు. ఆ విధంగా యోహాను సువార్త రోమా 6వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలైనగా పాపం వలన వచ్చు జీవితం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కనుక మనం పాపాన్ని బట్టి, మన దోషములను బట్టి, మన చెడుతలను బట్టి మనము మరణము నొందవలసిన వారము. ఇక ఈ లోకంలోనే ఎక్కడైనా హత్య చేస్తే కోర్టు ద్వారా జైలుకు పంపించేవారుగా ఉంటున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు చేస్తే పోలీసు వారు శిక్షించేవారుగా ఉంటున్నారు. ఏది ఏమైనా పాపం వలన వచ్చే జీవితము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కనుక ఆయన కృప అనగా ప్రేమ ద్వారా ఆయనకు నిత్య జీవం అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ప్రేమ ద్వారా ఆయన తన రాజ్యంలో వారసుడుగా చేసుకునేవాడుగా ఉంటున్నాడు. కనుక మొదటిగా దేవుడు ప్రేమాస్వరూపి అని ఈ లక్షణాలు ఉన్నాయన్నీ ఆయన ప్రేమలో ఆయన క్షమించేవాడుగా ఉంటున్నాడు. అందుకొరకై ఆయనను మనము ఈ ఉదయకాలం ఆరాధించాలి. ఆయనకు రెండవ స్వరూపం ఏదంటే ప్రకటన 6వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 6వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఆయనకు ఇంకొక పేరు ఒకటి ఉంది, సత్యస్వరూపి. ప్రకటన 6వ అధ్యాయము 10వ వచనం. నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రజలను చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ప్రేమాస్వరూపి, రెండవదిగా సత్యస్వరూపి. సత్యస్వరూపి అంటే సత్యమును స్థాపించేవాడు సత్యస్వరూపి. అంతే. ఒకసారి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. కనుక దేవుడు సత్యస్వరూపి. సత్యస్వరూపి అంటే సత్యం. మనం గవర్నమెంట్ పెద్ద హైకోర్టు, సుప్రీంకోర్టు, అక్కడ ఒక సింహాలు ఉంటాయి అన్నమాట, సింహాల బొమ్మలు. అక్కడ సత్యమేవ జయతి అని ఉంటుంది. కనుక సత్యమే సత్యస్వరూపి అని పరిశుద్ధాత్మదేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆయనకు రెండో స్వరూపము సత్యస్వరూపి. యోహాను సువార్త 17:17 ఏం చెప్తున్నాడంటే, సత్యమందు ఆయన వారిని ప్రతిష్ఠిత చేయును, నీ వాక్యమే సత్యం. కనుక ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేనని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తా ఉంది. కనుక దేవుని వాక్యమే సత్యమని బైబిల్ చదివిస్తూ ఉంది. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని బైబిల్ చదివిస్తుంది. కనుక యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని. కనుక సత్యమైన దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు అంటే, సత్యాన్ని నేనే, మీలో ఎవరైనా నాలో తప్పున్నదని రుజువుపరచగలరా అని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఛాలెంజ్ చేసిన వాడుగా ఉంటున్నాడు. కనుక పొంతి పిలాతు కూడా ఆయనలో నాకు ఏ దోషము కనబడలేదని
ఆయన సత్యమైన దేవుడని ఆ దినాల్లో చెప్తూ వచ్చినాడు. అంత మాత్రం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు శతాధిపతి కూడా ఈయన నిజముగా దేవుడు, ఈయన మాటలో సత్యం ఉందని అందరికీ రుజువుపరుస్తూ వచ్చినాడు. కనుక దేవుడు సత్యవంతుడు. ప్రతి విషయంలో, ఏ చిన్న విషయంలో కూడా అసత్యమాల నేరడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. అతడు చిన్నతనంలో కూడా అనేక శాస్త్రులతో పరిచయాలతో దేవుని వాక్యం తర్కిస్తూ ఉంటున్నాడు. ఆ సమయంలో కూడా ఒక్క మాట కూడా అసత్యం పలకలేదు. ఆయన సత్యవంతుడని రెండవదిగా రుజువుపరుస్తూ వచ్చినాడు. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఆ మాట మనం చూస్తాము. ముందు మొదటి నుంచి చదివినట్లయితే, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వాద్యమాడినప్పుడు గెలిచినట్లు అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. కనుక ప్రతి మనుషుడు అబద్ధం ఆడేవాడుగా ఉంటున్నాడు. ఏదో విషయంలో చిన్న అబద్ధమైన ఆడేవాడుగా ఉంటున్నాడు. ఏదో విషయంలో చిన్న అబద్ధాలు ఆడేవాడుగా ఉంటున్నాడు. స్కూల్లో చదివేటప్పుడు ఒక అబద్ధం, డ్యూటీలో ఒక అబద్ధం, ఉద్యోగంలో ఒక అబద్ధం. ఏదో విధంగా మానవుని నేచరే అబద్ధం ఆడేదిగా ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు మాట్లాడుతున్న దేవుడు సత్యవంతుడు కాక తీరడు అంటున్నాడు. కనుక దేవుడు సత్యవంతుడు. సత్యము ఆయన భుజస్కంధాల మీద ఉంది కాబట్టి సత్యవంతుడైన దేవుడు అని చెప్తున్నాడు. ఇక సత్యం అంటే మనము ఒక విధంగా ఈ మాట దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని ఇక్కడ ఉందన్నమాట. అంటే మనం ఎగ్జాంపుల్గా మనము కొంతమందిని మందిరానికి వస్తావా అని అడుగుతాం. అంటే ఆ మందిరానికి వస్తానని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారు, మందిరానికి ఖచ్చితంగా వస్తామని చెప్తారనమాట. ఖచ్చితంగా అంటే అది ఇంకా దానికి డబల్ అన్నమాట. ఖచ్చితంగా అంటే కంపల్సరీ ఖచ్చితంగా వస్తానంటాడు. కానీ అతను రాలేకపోతే ఏమన్నా రాలేకపోతే రాలేకపోయినా అంటే ఖచ్చితంగా వస్తామన్నావు కదా అని అంటాం మనం. కానీ ఈ దేవుడు ఏం చేస్తాడంటే సత్యవంతుడే కాక 6వ వచనం, సత్యవంతుడు కాక తీరడు అంటే కంపల్సరీ అనమాట. ఆయన సత్యవంతుడైన వాడు కంపల్సరీ అనమాట. మరి రెండవదిగా ఆయన సత్యస్వరూపి సత్యముల గురించి ఆయన సాక్ష్యం ఇచ్చేదానికి వచ్చినాడు. మూడవదిగా యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. నీ నీతి స్వరూపుడగు తండ్రి ఈ లోకము నిన్ను ఎరగదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను ప్రేమించువని వీరెరిగి ఉన్నారు. ఇక్కడ మూడవదిగా నీతి స్వరూపుడు, మొదటిగా ప్రేమ స్వరూపుడు, రెండవదిగా సత్యస్వరూపుడు, మూడవదిగా నీతి స్వరూపుడు. నీతిమంతుడు. ఈయన నీతిమంతుడని పిలాతు చెప్తూ వచ్చినాడు, హేరోదు రాజు చెప్తూ వచ్చినాడు. ఆ విధంగా నీతిమంతుడు అంటే ఏ విషయంలో అయినా మాట తప్పనివాడు. నోవాహు దినాల్లో నోవాహు కూడా నీతిమంతుడుగా ఎంచబడుతూ వచ్చినాడు. కారణం ఏమంటే ఆయన మాట జవదాటకుండా ఏది చేయమంటే అది చేస్తూ వచ్చినాడు. కనుక అతడు నీతిమంతుడిగా ఉంటున్నాడు. సామెతలు 8 నీతిమంతుల గురించి అనేక విషయాలు సామెతల్లో చెప్తూ వస్తున్నారు. ఒకసారి చూడండి. సామెతలు 11వ అధ్యాయము 13వ వచనం. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. అంతకుముందు కొండగాడై తిరుగువాడు పగులుగుట్టు బయట పెట్టును. కనుక నమ్మకంగా ఉన్నవాళ్ళు
సంగతి దాస్తారంట. మరి ఒకసారి 21వ వచనము, నీతిమంతుల సంతానము విడిపింపబడును. అంటే నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. భక్తిహీనులుగా ఉంటే శిక్ష తప్పదు. అదే నీతిమంతులుగా ఉంటే సంతానం విడిపింపబడును. 23వ వచనము, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. కనుక నీతి స్వరూపుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనకు ఒక స్వరూపం ఉంది. అదేంటంటే నీతి స్వరూపము. నీతిని స్థాపించుటకు నేను ఈ లోకానికి వచ్చినానని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ఆ విధంగా చెప్తూ వచ్చినాడు. అట్లానే నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే పాపులను రక్షించుటకు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఆయన నీతి రాజ్యాన్ని స్థాపించేదాని కొరకై, నీతిని స్థాపించేదాని కొరకై, నీతియుక్తంగా బ్రతకాలని, ఆ విధంగా ఆయనలో కలిగి ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అంత మాత్రం కాక 23వ వచనము, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. కనుక నీతిమంతులు ఎట్లా వృద్ధి నొందుతారంటే చిగురాకు. ఏ చెట్టుకైనా ఆకు చిగురు ఉన్నప్పుడు ఎంతగానో చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. అట్లనే నీతిమంతులు కూడా చిగురాకు వలె వృద్ధి నొందుతారంట. ఎప్పుడైతే మనం స్వనీతి లేకుండా, దుర్నీతి లేకుండా మంచి నీతిగా జీవిస్తూ ఉంటే చిగురాకు వలె వృద్ధి పొందుతారు. అదేవిధంగా ఈ 31వ వచనంలో, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. కనుక ఏ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తూ వచ్చినామో, ఏ విధంగా యేసు ప్రభువుకు నీతిగా బతుకుతూ వచ్చినామో వాళ్ళు ప్రతిఫలం పొందే వాళ్ళుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాక నీతిమంతుల వేరు కదలదు అని అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు మనకు నీతి స్వరూపుడైన తండ్రి. నీతి స్వరూపుడైన తండ్రిలో మనము అంటుపట్టుబడితే మనం కదలని వారంగా ఉంటాము. మనము ఇప్పుడు నోవా దినాల్లో జలప్రళయం వస్తుందని ఎంతో సువార్త చెప్తూ వచ్చినాడు. చాలామంది విన్నారు, కొంతమంది పెడి చెవిన పెట్టినారు. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన ఒక మంచి పడవలో ఆయన సిద్ధపాటు కలిగి, ఆయన పరిచర్య కలిగి ఉన్నదాన్ని బట్టి ఆయన కదలకుండా అన్ని దినాలు వర్షాకాలంలో భోజనానికి కానీ అన్ని దానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. కనుక నీతిమంతులు ఆయనకు నీతిమంతుడని ఒక రూపం ఉంది. ఆ రూపంలో మనం మార్చబడినట్టయితే మనం కూడా కదలని వారంగా ఉంటాం. ఇంకొక విషయంలో చూస్తే, నీతిమంతులు తలంపులు న్యాయయుక్తములు. 5వ వచనం, 12వ అధ్యాయము 5వ వచనం, సామెతలు 12:5. నీతిమంతుని తలంపులు న్యాయయుక్తములు. కనుక నీతిమంతులుగా ఎవరున్నారంటే వాళ్ళు న్యాయం తీర్చేవారుగా ఉంటున్నారు. సపోజ్ మనకు ఎగ్జామ్స్ కోర్టులు ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నారు. వాళ్ళు న్యాయ విచారణలు ఆలోచన చేస్తారు. ఈ వాళ్ళవి ఆ వాళ్ళవి వాళ్ళ వాదోపవాదాలు విని వాళ్ళు న్యాయాన్ని కరెక్ట్గా చూసేవాళ్ళు. కనుక నీతిమంతులు అట్లా ఉండేది. అదేవిధంగా 7వ వచనంలో, నీతిమంతుల ఇల్లు నిలుచును. కనుక ఈ లోకంలో ఎన్నో ఇళ్ళు కూలిపోయేవారిగా ఉన్నాయి. ఇల్లు అంటే మన మామూలుగా ఇల్లు కాదండి, మన హృదయం అనే ఇల్లు, హృదయం అనే తలంపులతో కట్టిన ఇల్లు ఎన్నో కూలిపోయేట్టుగా ఉంటున్నాయి. అయితే నీతిమంతుని ఇల్లు కూలేదిగా ఉండదు. నీతిమంతుని ఇల్లు పునాదులు గలగా ఉంటుంది. కనుక ఈ విధంగా మొదటిగా దేవుడు ప్రేమస్వరూపి, రెండవదిగా సత్యస్వరూపి, మూడవదిగా నీతి స్వరూపి. ఇంకా చివరిగా ఒక పోలికను చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. 1వ కొరింథీ 2వ అధ్యాయము 8వ వచనం. 2వ కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం. దేవుడు తానే తన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వానికి తెలిసి ఉండని ఎడల మహిమా స్వరూపయగు ప్రభువును సిలువలో వేయక పోయినందున ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషిని హృదయమునకు గోచరం కాలేదు. కనుక ఇక్కడ 4వదిగా మహిమా స్వరూపి, మొదటిగా ప్రేమ స్వరూపి,
రెండవదిగా సత్యస్వరూపి, మూడవదిగా నీతి స్వరూపి, నాలుగవదిగా మహిమా స్వరూపి. ఈ మహిమా స్వరూపి గల దేవుడు పరమగీతంలో ఒక మాట చెప్తాం చూడండి. పరమగీతములు 5వ అధ్యాయము పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు, అతని నొక్కులుగా కనబడును. అతని నేత్రములు నదీ తీరములందు గోవుల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడి ఉన్నవి. ఈ విధంగా నా 14వ వచనంలో అతని కరములు తర్షీషు రత్నభూషితమైనవి, స్వర్ణగోళముల వలె ఉన్నవి. అతని కాయము సువర్ణ నీలవర్ణ ఖచ్చితమైనది, విచిత్రమైన దంతముల పని కనబడుతున్నది. అతని కాళ్ళు మేలివి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభం వల్ల ఉన్నవి. ఈ విధంగా ఆయన మహిమా స్వరూపుడు. అంత మాత్రం కాదు, యెషయా 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన, ఇది అందరికీ తెలిసిందే, చూడండి ఒకసారి. యెషయా 6వ అధ్యాయము ఆయన ప్రభావం ఎట్లా ఉందో 2వ వచనం. ఆయనకు పైగా సెరువులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖములను, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప శబ్దంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కనుక ఈయన మహిమాస్వరూపుడై ఉంటున్నాడు. నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో, వేవేల దూతలతో ఆయన మహిమ పొందుతూ వచ్చినాడు. ఆ మహిమ పొందుతూ ఆ పరలోక రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యంలో ఎంతో వైభవము, 24 పెద్దలు, షెరూబులు, కెరూబులు తమ కిరీటాలు పక్కన పెట్టి ఆయన ఆరాధిస్తూ ఉంటున్నారు. కిరీటం అనగా ఒక గౌరవానికి చిహ్నంగా ఉండే కిరీటాన్ని కూడా పక్కన పెట్టి వారు ఆరాధిస్తుంటున్నారు. కారణం ఏమంటే ఆయన మహిమాస్వరూపుడు. ఆయన మహిమలో, నిత్యత్వము, తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు కనుక ఆయన మహిమాస్వరూపుడుగా ఉంటున్నాడు. ఈ మహిమాస్వరూపుడుగా ఉంటూ, ఇంత సౌందర్యం కలిగిన వాడుగా ఉంటూ, ఇంత అనుభవం కలిగిన వాడుగా ఉంటూ, ఇన్ని కోట్ల దేవదూతలతో పొగడబడుతున్నవాడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే కేవలం నీ కొరకు, నా కొరకు, నువ్వు చేసిన పాపంలో కొరకై, నువ్వు చేసిన మోసంలో కొరకై, నువ్వు చేసిన ప్రతి విధమైన దుష్టత్వము కొరకై ఈ లోకానికి వచ్చినాడు. అందుకు మనం ఈరోజు ఆరాధించాలి. ఒకసారి చూడండి, యెషయా 53వ అధ్యాయం 53వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా యేసుక్రీస్తు మరణం గురించి చెప్తా ఉంది. 2వ వచనం. లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనమతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినగా ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన ఆయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించుడుగాను, మనుషులు చూడనులని వాడుగా ఉండెను. ఇంత గొప్ప మహిమాస్వరూపైన దేవుడు చివరికి మనుషులు చూడనులనిగానిగా చేస్తా వచ్చినాడు. ఎందుకు చేస్తా వచ్చినాడంటే ఈ లోకంలో పాపను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చినాడు? పాపలను రక్షించేదాని కొరకు. నువ్వు నేను చేసిన పాపముల కొరకై, నువ్వు చేసిన మోసముల కొరకై, అబద్ధముల కొరకై, నరహత్యల కొరకై, వ్యభిచారముల కొరకై, ఈ విధంగా ఎన్నో దుష్టక్రియల కొరకై, అవన్నీ చేసిన దాన్ని బట్టి మనము నరకానికి పాత్రలుగా ఉంటుంది. పాపము చేసిన దాన్ని బట్టి పాపమునకు శిక్ష ఈ లోకంలో కొద్ది మాత్రమే ఉంది. కానీ పరలోకంలో న్యాయ తీర్పులో దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. దీన్ని బట్టి మహిమాస్వరూపేకు దేవుడు 11వ వచనం చూస్తే, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చూడండి, మన పిల్లోనికి ఏదైనా దెబ్బ తగిలితే మనం ఎంతో బాధపడతాం,
ఎంతో ఏడుస్తాం, తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తాం, కుట్లు వేపిస్తాం, ట్రీట్మెంట్ తీపిస్తాం. కానీ మహిమాస్వరూపేగు దేవుడు మానవాళి కొరకై సొంత బిడ్డను ఎంతో గారాభంగా పెంచుకున్న యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. పంపించడం ద్వారా ఆయన వాళ్ళు ముగ్గురు అనుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనము అని ఉంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు మన స్వరూపాన ఆయన తన స్వరూపాన మనమల్ని చేసుకున్నాడు. తన మహిమా స్వరూపం ఆయనది. మహిమా స్వరూపాన మనమల్ని చేసుకొని మనము మహిమలో ఉండాలని ఆయన ఉంటే సైతాను 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం ద్వారా సాతాను చేత ఆదాము అవ్వలు మోసగింపబడి పాపమును చేకూర్చుకుంటూ వచ్చినాం. తద్వారా మన మహిమ స్వరూపం అంతా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పాపం మనలో వచ్చిందో, ఎప్పుడైతే మోసము ఈ లోకానుసారంగా ప్రతి విధమైన దుష్టత్వం మనకు వచ్చిందో, మహిమ అంతా కోల్పోయిన వారంగా ఉంటున్నాం. అందుకే మహిమా స్వరూపుడు దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. మనల్ని రక్షించాలని, మనల్ని కాపాడాలని, మనల్ని తన నీతి కొరకై సిద్ధపరచాలని ఈ విధంగా ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. అందుకొరకై మనము దేవుని ఆరాధించే వారంగా ఉంటున్నాం. మొదటిగా మన దేవుడు ఎవరు? ప్రేమస్వరూపి, రెండవదిగా సత్యస్వరూపి, మూడవదిగా నీతి స్వరూపి, నాలుగవదిగా మహిమాస్వరూపి. ఈ విధంగా దేవుడు తన మహిమను వదులుకొని ఈ లోకానికి వచ్చినవాడుగా ఉంటున్నాడు. తన తండ్రి యొద్ద వీడకూడని భాగ్యమని ఎంచుకొని ఈ లోకానికి వచ్చినాడు. కనుక మనం ఎందుకు ఆరాధించాలి? అనేకులు ఈ దినాంచు లేక గతించిపోతూ ఉన్నారు. ఎంతోమంది ఈ కరోనా దినాల్లో ఈ మన భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది చనిపోతూ ఉంటున్నారు. కారణము అది ఒక వైరస్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. కానీ మనకు దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించినాడు. ఈ దినం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన దయ కృప లేకపోతే మనము, దావీదు మహారాజు అంటాడు, మానవుని జీవితం నీటి బుడగ లాంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ధూళి వంటిది అని ఎంతగానో దావీదు మహారాజు చెప్తా వస్తున్నాడు. నిజంగా మనం కూడా నిన్నటి వారమే, ఈరోజు వారం కాదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కనుక మనము దేవుని ఆరాధించాలా, ఆయన మహిమను ఆరాధించాలా, ఆయన సత్యవంతుడని ఆరాధించాలా, ఆయన న్యాయవంతుడని ఆరాధించాలా. కనుక మనము ఈ 4 అంశాలను బట్టి దేవుని మనము ఆరాధించి ఆరాధనలో ప్రవేశిస్తాం. ఆరాధనలో ప్రవేశిస్తాం. 1/2 గంట సమయం ఇవ్వబడుతుంది. మరి ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, మహిమాస్వరూపి, నీతి స్వరూపి అనే దేవుడు దాసుని స్వరూపాన్ని దాల్చి లోకానికి వచ్చి ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దీన్ని బట్టి ప్రభువుని ఆరాధించాడు.